ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మన రెసిపీ సగ్గుబియ్యం వడలు. దానికోసం ముందుగా మనం ఒక కప్పుతో సగ్గుబియ్యం తీసుకొని వాటిని బాగా 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పు వాటర్తో వాటిని నానబెట్టుకోవాలి. ఎంతసేపు నానాలంటే అవి నొక్కగానే మెత్తబడిపోయేంత వరకు నానుకోవాలి. చూసారా ఇలా, అంటే ఓవర్ నైట్ కానీ 6 hours కానీ నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒకవైపున కొంచెం పిడికెడు పల్లీలు తీసుకొని బాగా వేపుకోవాలి. ఇలా మన వీడియోలో చూపిస్తున్న కలర్ వచ్చే వరకు వేపుకొని వాటిని మిక్సీ జార్లో తీసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. సేమ్ మన వీడియోలో చూపిస్తున్న విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ సగ్గుబియ్యంలో ఈ బరకగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి. అలాగే ఆల్రెడీ ఉడకబెట్టుకున్న ఆలుగడ్డని కూడా మనము ఇలా చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చేత్తో చేస్తే అది రాదు. ఇలా చేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. లైక్ బాగా ఈవెన్గా కలుపుకొని అందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. కారం బదులు మీరు మిర్చి దంచుకొని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. వేసుకున్న తర్వాత వీటిని రౌండ్గా బాల్స్గా చేసుకొని గారెల్లా చేసుకోవాలి. లైక్ మధ్యలో హోల్ పెట్టి, మీకు మధ్యలో హోల్స్ రావట్లేదు అంటే మీరు నార్మల్గా ఈవెన్గా చేసుకున్నా పర్లేదు అనమాట. అది మీ ఇష్టం. లైక్ మధ్యలో హోల్ రావాలా లేదా అది మీ ఇష్టం. ఇలా చేసుకున్న తర్వాత వేడి వేడి ఆయిల్లో ఈ కలర్ వచ్చే వరకు కాలనిచ్చి బయటికి తీసి అలా తింటుంటే వేడి వేడిగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీని. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.